హైదరాబాద్లో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. పరవళ్లు తొక్కుతూ నగరంలో భీభత్సం సృష్టిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో మూసీ నదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్కు 12,600 క్యూసెక్కుల వరద వస్తుండగా 15 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 13,335 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్కి 18,500 క్యూసెక్కుల వరద వస్తుండగా 11 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 20,872 క్యూసెక్కుల నీటిని మూసీలోకి రిలీజ్ చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి సుమారుగా 35,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి రాధిక లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాధిక, ప్రస్తుతం ఎంజీబీఎస్ వద్ద మూసీ నది ప్రవాహం ఏ విధంగా ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? భోగి నిన్నటి నుంచి కూడా కంప్లీట్గా ఈ వరద ఉధృతి అనేది విపరీతంగా ఉంది. ఎంజీబీఎస్ పరిస్థితి మాత్రం అతలాకుతలంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఎంజీబీఎస్ మొత్తం బస్టాండ్ మొత్తం అంతా కూడా వాటర్తో నిండిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎంజీబీఎస్ లోపలికి అంటే దూర ప్రయాణాలు చేయడానికి వచ్చే ప్రయాణికులు ఒకవైపు అయితే, ఆల్రెడీ ప్రయాణం పూర్తి చేసుకొని ఎంజీబీఎస్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయాణికులు ఒకవైపు చాలా నరక యాతనని అనుభవిస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి విజువల్లో చూస్తే కూడా ఇది చాదర్ఘట్ ఇన్ బ్రిడ్జ్ బయటకు వచ్చిన తర్వాత వరద ఉధృతి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు ఇటు ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇంటర్మీడియట్ నుంచి విద్యా సంస్థలన్నింటికీ కూడా హాలిడేస్ ఇవ్వడంతో ఇవాళ నుంచి విద్యార్థులంతా కూడా తమ సొంత ఊర్లకు చేరుకోవటానికి వస్తూ ఉన్నారు. విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు బయటికి వస్తున్న ప్రయాణికులు ఒకవైపు, లోపలికి వస్తున్న ప్రయాణికులు ఒకవైపు. మరోవైపు మనం చూస్తే ఇది చాదర్ఘట్ ఇన్ బ్రిడ్జ్ మనకి కనిపిస్తుంది. మనం ఒక్కసారి ఫ్లోటింగ్ చూస్తే మనమున్న బ్రిడ్జ్ పైనే పరిస్థితి ఒక్కసారి విజువల్స్ లో లైవ్ ద్వారా చూస్తున్నాం. మనము ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది చాదర్ఘట్ ఇన్ బ్రిడ్జ్ కి సంబంధించి బ్రిడ్జ్ పైనుంచి వాటర్ ఎంత ఫ్లోటింగ్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. వరద ఉధృతి చూస్తే చాలా ప్రమాదకరమైన స్థితిలో వరద ఉందనే చెప్పుకోవాలి. ఉదయం నిన్నటి నుంచి ఇంకా పైనుంచి అంటే ఆ గ్రిల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ గ్రిల్స్ పైనుంచి కూడా ఇక్కడ నుంచి ఉధృతి వెళ్ళినట్టుగా ఇక్కడ లోకల్ పోలీస్ అధికారులు కావచ్చు, లోకల్ గా ఉన్న వాళ్ళు కావచ్చు చెప్తున్నారు. ఉదయం కొంత తగ్గింది అనుకున్నారు, కానీ అయినప్పటికీ కూడా బ్రిడ్జ్ పైనుంచి ఫ్లోటింగ్ ఎంత ప్రమాదకరంగా ఉధృతి ఉంది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మరోవైపు ప్రయాణికులంతా కూడా ఎంజీబీఎస్ లో ప్రయాణం పూర్తి చేసుకుని వస్తున్న వాళ్ళు లగేజీలు పట్టుకొని అంత ఉధృతి మధ్యలో అంటే లోపల ఇప్పటికీ కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఇప్పటికీ వాటర్ అలాగే ఉన్నాయి. కంప్లీట్ స్టాగ్నేషన్ అనేది ఉంది. అక్కడి నుంచి బయటికి రావడానికి ముప్పతిప్పలు పడి బయటకి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ బ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చాక ఉధృతి అనేది చాలా విపరీతంగా బయట అంటే బ్రిడ్జ్ పైనుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళటానికి నరక యాతన అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడున్న ప్రయాణికులు అంటే బయటకు వచ్చే వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రయాణం ఇప్పుడు మొదలు పెట్టడానికి ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు కావచ్చు, వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు కూడా అంటే ఎంజీబీఎస్ ఇన్ని సంవత్సరాలలో ఎంజీబీఎస్ లోపలికి ఇంత పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవటం అనేది జరగలేదు. కానీ కంప్లీట్ గా ఎంజీబీఎస్ మొత్తం మునిగిపోవటము, ఇక్కడున్న బస్సుల్లో కూడా దాదాపు బస్సులన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది అనేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఒకసారి ఇక్కడికి వస్తున్న ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. లగేజ్లతో వాళ్ళు బయటకి రావడానికి పడ్డ కష్టాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బయటకు వచ్చారా అండి? ఇప్పుడు లోపల నుంచి వస్తున్నారా? లోపల నుంచి. ఎలా ఉంది లోపల? ఏం చెప్పాలి, ఎలా ఉంది కండిషన్ లోపల? చాలా క్రిటికల్, బస్సెస్ అన్నీ ఆగిపోయినాయి. మీరు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారా లేకపోతే ప్రయాణం చేసి వచ్చారా? ప్రయాణం చేస్తున్నాను. చాలా క్రిటికల్ గా ఉంది అనేసి ఆ అమ్మాయి చెప్తున్న మాటలు వింటున్నాము. ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా మనకి దూర ప్రయాణాలు ఇక్కడ నుంచి ప్రారంభించడానికి వస్తున్న వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఒకవైపు పోలీసులు అట్లాగే ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది
లోపల ఎలాంటి బస్సులు లేవు, ఎంజీబీఎస్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నప్పటికీ కూడా దూర ప్రయాణాలకు వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వరద ఉధృతి అయితే విపరీతంగా అందరు ఏక్ బస్ నియారా, ఒక్క బస్ బి లోపల వస్తలేదు. అందరు లోపల పోయిన వాళ్ళకు అందరు బయట సిగన్ అక్కడ పోయిన వాళ్ళకు ఆరామ్ గారు చంద్రగుట్ట మన ఇక్కడ పోమంటున్నారు. లోపల ఏ బస్ వస్తలేదు లోపల. దయచేసి ఎవ్వరు రావద్దు ఇక్కడ. మా ఏది బస్ స్టాండ్ ఎంజీబీఎస్ లో ఎవ్వరు రావద్దు. అంటే నీళ్ళు ఎక్కువగా ఉంది, పరిస్థితి బాగా విషమంగా ఉంది. ఇంత ఈ విధంగా చూస్తే బస్సెస్ కూడా వెళ్ళడం కష్టం అనమాట. కరెక్ట్, ఈ విధంగా బస్సెస్ ఆపడం కూడా మన ప్రజల గురించే చేసింది, బెస్ట్ పని ఇది. కానీ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని గురించి ఏమైనా ప్రభుత్వం దీని గురించి చూసుకోవాలి. ఎట్లా, ఎక్కడి నుంచి ఏం పరిస్థితి, ఇప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని బస్సెస్ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ లోపల ఉన్న ప్యాసింజర్స్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పోలీసులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అట్లాగే హైడ్రాకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఇటు ఆర్టీసీ అంటే ఎంజీబీఎస్ కి సంబంధించిన స్టాఫ్ కావచ్చు, ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ కూడా కంట్రోల్ చేయటం అనేది వీళ్ళ తరం కావట్లేదనే చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళని తిప్పి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? గద్వాల నుంచి వస్తున్నాం మేడం. ఇటు వెళ్తున్నారా? వెళ్తున్నాం, వెళ్ళాలి, గద్వాలకి వెళ్ళాలి. ఉన్నాయంటున్నా బస్సులు? లేవంటున్నారు మేడం, పాత బస్ అక్కడ అటు సైడే ఉంటాయి అంటున్నారు. చాలా ఇబ్బంది. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఎంజీబీఎస్ అయితే కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బస్సులన్నీ కూడా కంప్లీట్ గా ఆపేశామని చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ మనం బస్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఖమ్మం మదిరాకి వెళ్లే బస్సు సంబంధించి అక్కడ లోపల ఉన్న ప్రయాణికులతో బయటకు తీసుకొని రావటం జరిగింది. సో ఓవరాల్ గా లోపల ఎట్లా ఉంది కండిషన్? లోపల బస్సు లేవు, బస్ స్టాండ్ లో ఉన్నాయే బయటికి పంపిస్తున్నారు. మీరు ఎటు వెళ్తున్నారు? మదిరా. అంటే లోపల ఇంకా క్లియర్ అయిపోయిందా మొత్తం? ఆల్మోస్ట్ క్లియర్, ఒక 2-3 బస్సెస్ ఉన్నాయి అంతే. సో చూస్తున్నాం కదా, మొత్తం వరద ఉధృతితో ఎంజీబీఎస్ అంతా నీట మునిగిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంత క్లియర్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ బయట పరిస్థితి మాత్రం అమ్మా ఎట్లా ఉంది లోపల? లోపల ఏం లేదమ్మా, దాటి నీళ్లు మనుషులు పెట్టి దాటి పోతుండే, అట్లా పోతుండే నీళ్లు. సో చూస్తున్నాం కదా, పెద్దావిడ చాలా భయంతో వాటర్ చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది అని చెప్తున్న మాటలు వింటున్నాము. ఒక్కసారి మనం వరద ఉధృతి చూస్తే అర్థమవుతుంది. చాలా భీకరంగా ఇక్కడ నుంచి, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనకి ఇక్కడ నుంచి వరద అయితే కదులుతూ ఉందనే చెప్పుకోవాలి. అయితే ఒకవైపు బ్రిడ్జ్ అంతా కూడా మనకి కంప్లీట్ గా బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్తుండటంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ రూట్ నుంచి ట్రావెల్ చేయాలన్నా, అంటే బండ్లు తీసుకురావాలన్నా లేకపోతే హెవీ వెహికల్స్ అన్ని ఆపేసినప్పటికీ కూడా బయటకి ప్రయాణికులు రావాలంటే మాత్రం భయపడిపోతున్న పరిస్థితి. ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఆ బ్రిడ్జ్ పైనుంచి వస్తున్న ఆ ఫ్లోటింగ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాము. బయట నుంచి వస్తున్న ప్రయాణికులను అయితే ఆపుతున్నారు. కానీ ఎంజీబీఎస్ నుంచి ఇటు బయటకి కంప్లీట్ బయటకి వెళ్ళడానికి, వాళ్ళ ఇళ్లకి చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రం వీళ్ళు మొత్తం అంతా జామ్ అయిపోతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఒకసారి ఉధృతి మనం చూస్తే ఇది చాదర్ఘట్ ఇన్ బ్రిడ్జ్. ఇది ఇన్ బ్రిడ్జ్ పై నుంచి ఇంత ఘోరమైన ఫ్లోటింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. మూసి ఇంత పెద్ద ఎత్తున పొంగి పొరలటం అనేది చాలా సంవత్సరాల తర్వాత జరిగిందని చెప్పుకోవాలి. 2001 ఆ టైంలో కొంత వరద ఉధృతితో హైదరాబాద్ భయానక పరిస్థితుల్లో చూసున్నాము. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత బ్రిడ్జిల పైనుంచి వాటర్ వెళ్లేంత ఉధృతితో మాత్రం ఇప్పుడు ఫ్రెష్ గా చూస్తున్నామని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వస్తున్న ఫ్లోటింగ్ కి మొత్తం కంప్లీట్ గా మనకు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పార్సల్ సైడ్ కావచ్చు, లేకపోతే ఇటు ఎలక్ట్రిక్ బస్సెస్ కి సంబంధించిన ఛార్జింగ్ పెట్టే వైపు కావచ్చు, అదంతా కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. మనకు ఒకసారి ఆ ఎంజీబీఎస్ రూట్ చూస్తే కూడా అర్థమవుతుంది. కెమెరామెన్ ఇటు కెమెరా చూపిస్తున్నారు. సో చాలా భయానకమైన సిచ్యువేషన్ అయితే ఎంజీబీఎస్ నెలకొందని చెప్పుకోవాలి. ఒకవైపు రాత్రంతా కూడా నీళ్లలో బిక్కుబిక్కుమంటూ బ్రతికిన ప్రయాణికులకి కొంత ఊరట కల్పించే విధంగా తాళ్ల ద్వారా లేకపోతే బస్సుల ద్వారా వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి ఇటు బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మాత్రం చాలా వరస్ట్ గా ఉందనే అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ వస్తున్నా, అంటే ఎంజీబీఎస్ నుంచి బయటకు వస్తున్న ప్రయాణికులతో మాట్లాడదాము, వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకుందాము.
ఎట్లా ఉందండి వరద ఉధృతి లోపల? ఎలా ఉందండి వాటర్ లోపల? వాటర్ ఫుల్గానే ఉంది. ఎలా ఉంది లోపల? లోపల మామూలుగానే ఉంది. ఇక్కడ వాటర్ ఏమైనా స్టాగ్నేట్ అయి ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి స్టాగ్నేట్. ఇది బ్రిడ్జ్ పై నుంచి ఇట్లా వాటర్ వెళ్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా డిఫరెంట్ గా ఉంది. నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇక్కడ లోకల్ మీరు? లేదు, నేను ఆంధ్ర. సో చూస్తున్నాం కదా, ఇక్కడ వరద ఉధృతి విపరీతంగా ఉంది అన్న నేపథ్యంలో ఇటు వచ్చిన వాళ్ళంతా కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను మియాపూర్ నుంచి వస్తున్నాను, కల్వకుర్తికి వెళ్ళాలి. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇంత భారీ ఎత్తున వర్షం వరదలు పారడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇప్పటికి 30 years అయింది హైదరాబాద్ వచ్చి, ఎప్పుడు కూడా ఇంత వరద చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కర్మన్ఘట్ నుంచి వస్తున్నాను అండి. చాలా వర్షం ఉంది, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది, రోడ్లపైన మొత్తం వాడుంది. కాకపోతే నేను చెప్పాల్సింది అంటే అందరు ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడైనా చూసారా ఎంజీబీఎస్ దగ్గర ఇట్లా మొత్తం బ్రిడ్జ్ పై నుంచి వాటర్ రావటం చూసారా? నేను 2 years నుంచి హైదరాబాద్ ఉంటున్నా కానీ ఎప్పుడు కూడా చూడలేదు మేడం ఇంతగానో. అసలు ఘోరం ఉంది, చాలా ఘోరం. ఏంటి ఏదైనా పార్సల్ తీసుకొని వచ్చారా? మెడికల్ మేడం, ఇది డెంటల్ బాక్స్ మేడం, మెడికల్ ఇది వేయడానికి వచ్చాను. కానీ బస్సెస్ అన్ని క్లోజ్ ఉన్నాయి కదా మేడం, ఎక్కడ ఓనికే లేదు, చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు. సో చూస్తున్నాం కదా, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాటిని కూడా పికప్ చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కార్గోకి పార్సల్ వేద్దామని వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వెళ్తున్న సిచ్యువేషన్. వాటర్ ఫ్లోటింగ్ చూస్తే మాత్రం చాలా భయంకరంగానే కనిపిస్తుంది. బ్యాగులన్నీ వేసుకొని ఎంజీబీఎస్ నుంచి వాళ్ళు బయటకు వచ్చినా కూడా ఈ ఇన్ బ్రిడ్జ్ దాటి అవతలకు వచ్చిన తర్వాత ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది. ఒకవైపు బ్రిడ్జ్ ఖాళీగా కనిపిస్తున్నప్పటికీ ఇది కొంత ఫుట్పాత్ ఎక్కువ ఉండటంతో అక్కడ నుంచి ఫ్లోటింగ్ ఇటు రావట్లేదు. బట్ అటువైపు అవుట్ సైడ్ ఇన్ బ్రిడ్జ్ మాత్రం చాలా భయంకరంగా మనకి కనిపిస్తుంది. అక్కడ నుంచి కంప్లీట్ దారులన్నీ కూడా క్లోజ్ చేశారు. సో ఒక్కసారి ఈ అవుట్ బ్రిడ్జ్ పై నుంచి కూడా అవతల నుంచి మనకి వాటర్ వస్తున్న దీంట్లో అక్కడ నుంచి ప్రయాణికులు వాళ్ళ లగేజీలు పట్టుకొని ఇబ్బందులు పడుతూ బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాళ్ళంతా కూడా వాళ్ళ లగేజీలను మోసుకుంటూ ఎంజీబీఎస్ నుంచి బయటకి వస్తున్న సిచ్యువేషన్. ఈ వాటర్ ఇంత పెద్ద ఎత్తున అంటే రాత్రి ఉన్న పరిస్థితి కన్నా కూడా ఎంజీబీఎస్ కొంత బెటర్ గా ఉంది అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి బయటికి రావడానికి చాలా అష్ట కష్టాలు పడుతూ ఎంజీబీఎస్ బయటకు వస్తున్నామని చెప్తున్నారు. మనం విజువల్ లో చూస్తే పెద్దావిడ వృద్ధురాల్ని తీసుకొని వాళ్ళ ఇద్దరు హెల్ప్ తో, మనవరాల హెల్ప్ తో లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కంప్లీట్ గా వాటర్ అయితే అక్కడ ఆగిపోయింది. కంప్లీట్ గా ఆగిపోయిన బస్సులు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా మనకి విజువల్ చూస్తే ఎంజీబీఎస్ లోపలికి వెళ్లే దారి మనకి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. వరద ఉధృతి ఒక సైడ్ నుంచి బ్రిడ్జ్ పైనుంచి ఫ్లోటింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇటు రూట్ ఎంజీబీఎస్ రూట్ అంతా కూడా మొత్తం ప్యాక్డ్ గా కనిపిస్తుంది. ఈ వాటర్ మొత్తం కంప్లీట్ స్టాగ్నేషన్ అనేది కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఫ్లోటింగ్ కనిపించట్లేదు. ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఎంజీబీఎస్ ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే అంటే ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేకుండా గేట్స్ ఓపెన్ చేశారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు బోరుమంటున్న పరిస్థితి. ఎంజీబీఎస్ బయటకి ఇటు ప్రయాణికులు అయితే వస్తున్నారు, కానీ బ్రిడ్జ్ దాటి బయటికి వెళ్ళటం మాత్రం సాహసంగానే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఎంజీబీఎస్ దగ్గర పరిస్థితి అయితే చాలా దారుణంగానే ఉందనే చెప్పుకోవాలి. వాటర్ ఫ్లోటింగ్ ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ ఉధృతి ఎప్పటికి తగ్గుతుంది అనేది మాత్రం అర్థం కావట్లేదు. సో ఎంజీబీఎస్ దగ్గర పరిస్థితి అయితే ఇది కనిపిస్తుంది. భోగి అయితే రాధిక, రాత్రికి ఇప్పటికీ వరద ప్రవాహంలో ఏమైనా తేడా ఉందా? దానికి సంబంధించి అధికారులు ఎటువంటి సమాచారం అందిస్తున్నారు? ఇప్పటికే ఎటువంటి ప్రమాద హెచ్చరికలు లేకుండా గేట్లు తీయటంతో వరద ప్రవాహం పెరిగిపోయింది. సో ఏంటి ఈరోజు వరద ఉధృతికి సంబంధించి ఎటువంటి అంచనాలు ఉన్నాయి? అధికారులు ఎటువంటి ఇన్ఫో ఇస్తున్నారు? రైట్, మనం రాత్రి చూస్తే అనుకోకుండా అంటే వరద ఉధృతి పెరగటము, ఒకవైపు హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, విపరీతమైన FTL కి దాటి వాటర్ రావటంతో ఉన్న పలంగా గేట్లు ఎత్తేయటంతో ఇటు మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ గా వాటర్ తో నిండిపోయిన పరిస్థితి. మనకి ఇక్కడ ముసారాంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే చాదర్ఘట్ సైడ్ కావచ్చు, కంప్లీట్ గా ఈ బ్రిడ్జిలన్నీ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే మనం చూసాము, చిన్నపాటి వర్షానికే ఇటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ అనేది క్లోజ్ చేస్తారు. కానీ ఇప్పుడు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ఇటు
జలాలన్నీ జలాశయాలన్నీ కూడా కంప్లీట్ గా ఇట్లా నిండిపోయిన పరిస్థితి, FTL దాటిన పరిస్థితి. సో ఆ వాటర్ ఫ్లోటింగ్ ఆపాలి అని అంటే బయటకి కొంత దిగువకి నీళ్లు వదలాల్సిన పరిస్థితి. ఆ దిగువకు వదిలినప్పుడు ఇటు మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా మనకి ఆల్రెడీ తెలుసు. మూసీ పరివాహక ప్రాంతాలన్నిట్లో కూడా ఇటు కొంత ఎన్క్రోచ్మెంట్ అయితే జరుగుతుంది. ఆక్రమించిన ఇల్లు కావచ్చు, లేకపోతే ఆక్రమించిన కట్టడాలు కావచ్చు, అనేకం ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా కొంత క్లియర్ చేయడానికి హైడ్రా దాదాపుగా సంవత్సరంన్నర నుంచి కష్టాలు పడుతున్న పరిస్థితి. సో ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైన ప్రతిసారి కూడా దిగువన ఉన్న ముంపు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. అట్లాగే ఇటు మూసీకి ఆనుకొని ఉన్న MGBS గతంలో ఎప్పుడు జరగని విధంగా కంప్లీట్ గా మనకి మునిగిపోయిన పరిస్థితి. మూసీ పరివాహక ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఎక్కువగా ఈ ఫ్లోటింగ్ ఎక్కువై ఇబ్బందులు పడుతున్నట్టుగా కనిపించేది. కానీ అన్ఫార్చునేట్లీ మనకి MGBS అనేది కంప్లీట్ గా మునిగిపోవటము, అక్కడ ఉన్న ప్రయాణికుల్ని బయటకు తీసుకురావడానికి రాత్రి ఇటు హైడ్రా కావచ్చు, GHMC కావచ్చు, RTC అధికారులు కావచ్చు అష్ట కష్టాలు పడి వాళ్ళని తాళ్ల ద్వారానో లేకపోతే బస్సుల ద్వారానో బయటకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఫ్లోటింగ్ చూస్తే మాత్రం చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది. ఇప్పటికీ అధికారులు ఎక్కడికక్కడ వాటర్ ని కొంత ఫ్లోటింగ్ ఫ్రీ చేయడానికి, చెత్తని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ఫ్లోటింగ్ చూస్తే మాత్రం ఇప్పుడల్లా తగ్గేలాగా కూడా కనిపించట్లేదు. అంత వరద ఉధృతి అనేది అంత భీకరంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులందరినీ బస్సులు MGBS నుంచి కొన్ని గంటల పాటు నడవవు అని చెప్తున్నప్పటికీ కూడా ఫ్లోటింగ్ అనేది మనకు ప్రయాణాలు చేసే జనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితి మనకి ఇక్కడ ప్రయాణికుల్లో కనిపిస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఈ ఉధృతి చూసి భయపడి వెనక్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది ఎంత దారుణమైన ఉధృతి అనేది, అంటే ఎంత భీకరంగా సౌండ్ చేస్తూ మనకి ఈ ఉధృతి ఇటు దిగువకి పారుతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంతకు ముందెప్పుడు అంటే 2000 ఆ పీరియడ్ లో కొంత వరదలు వచ్చినప్పుడు బ్రిడ్జిల పై నుంచి వాటర్ వెళ్ళాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున మాత్రం చాలా ఏళ్ల తర్వాత ఇది హైదరాబాద్ లో దట్టు MGBS పూర్తిగా మునిగిపోయి ప్రయాణికులు ఇంత ఇబ్బందులు పడుతూ ఇక్కడ నుంచి ఈ ఫ్లోటింగ్ అనేది ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది మొదటిసారిగా చూస్తున్నట్టుగా ఇటు ప్రయాణికులు చెప్తున్నారు. ఒకసారి ప్రయాణికులు ఇక్కడికి వస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ ఉధృతిని కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనకి వరద ఉధృతి ఎక్కువగా ఉండటము, జలాశయాల్లో ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటము, దాంతో పూర్తిగా దిగువకి నీళ్లు వదలకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి దిగువకి నీళ్లు వదులుతున్నారు. ఇప్పటికే రాత్రి 9 గేట్లు హిమాయత్ సాగర్ ఎత్తడం జరిగింది. ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో ఇంకా కొన్ని గేట్లు కూడా ఎత్తేయటం జరుగుతుంది అని అంటున్నారు. అయితే ఒకవేళ ఇంకా గేట్లు ఎత్తితే మాత్రం ఇది కొంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉండేలాగుంది. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి చాలా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది అనేసి అధికారులు అయితే ఆలోచిస్తున్నారు. సో దీని నేపథ్యంలోనే ఇటు అధికారులు నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. సో బయట నుంచి MGBS కి దూర ప్రయాణాలు చేయడానికి వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడి వరకు రీచ్ అయినా కూడా MGBS లోపలికి వెళ్ళటానికి మాత్రం అలో చేయట్లేదు. అయినా కూడా కొంతమంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బస్సులు లేవు అనటంతో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్న పరిస్థితి. సో ఎంత ఇటు చుట్టుపక్కల ఇమ్లీబన్ కావచ్చు, ఇటు ఆపోజిట్ లో ఉన్న బస్ స్టాండ్ లో కొంత ఆల్టర్నేట్ బస్సెస్ ని ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడి నుంచి వస్తున్నారండి? చాదరగఢ్ చౌరస్తా. ఎట్లా ఉంది ఉధృతి? దాటుకొని బాగానే వచ్చారు మీరు? కొంచెం అక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ కొంచెం రోడ్డు మీద కొన్ని వాటర్ మోసే. సో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ రిటర్న్ పంపుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. MGBS నుంచి నడవాల్సిన బస్సులని ఈ చుట్టుపక్కల కొన్ని ఇమ్లీబన్ దగ్గర నుంచి కొన్ని బస్సులు నడుపుతున్నారు. అట్లాగే ఆరంగఢ్, ఉప్పల్, LB నగర్ వైపు నుంచి కొన్ని బస్సులు నడపాలి అని చెప్పేసి అక్కడ నుంచి ఆల్టర్నేట్ డెస్టినేషన్స్కి వెళ్ళడానికి ఆల్టర్నేట్ బస్ స్టాండ్స్, తాత్కాలిక బస్ స్టాండ్స్ ని ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో రాత్రి నుంచి సిచ్యువేషన్ ఎట్లా ఉందమ్మా? రాత్రి నుంచి ఎట్లా ఉంది? రాత్రి నుంచి ఇలానే ఉంది మేడం, పరిస్థితి ఘోరంగా ఉంది. మొత్తం వాటర్ అంతా వచ్చేస్తున్నాయి. అన్ని బస్సెస్ ని డైవర్ట్ చేసేసాము. CBS, JBS నుంచి, సంతోష్ నగర్ నుంచి ఉన్నాయి, LB నగర్ నుంచి ఉన్నాయి మేడం. ఇక్కడికి వస్తున్నారు కదా, ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది కదా, వాళ్ళకి ఏం చెప్తున్నారు? కొంతమంది వినకుండా లోపలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి బస్సులు ఉన్నాయా? అసలు లేవు మేడం, చెప్తున్నాము కానీ వాళ్ళు వినకుండా వెళ్తున్నారు. అయినా కూడా వాళ్ళను చెప్పేసి పంపించేస్తున్నాం. ఇప్పుడు లోపల పరిస్థితి ఏంటి? MGBS లోపల కూడా ఫుల్ వాటర్ వచ్చేసాయి మేడం.
కాబట్టి అన్ని బస్సెస్ ని డైవర్ట్ చేసేసాము, పబ్లిక్ ని కూడా పంపించేస్తున్నాం. రాత్రి ప్రయాణికుల్ని బయటికి ఎలా తీసుకొచ్చారు? మన ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఉండగా వాళ్ళ సాయంతో బయట తీసుకొచ్చినాం. మా స్టాఫ్ కూడా ఎంజీబీఎస్ నుంచి కూడా స్టాఫ్ తోటి బయట తీసుకొచ్చినాం. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎప్పటి వరకు క్లియర్ అవ్వచ్చు లోపల వాటర్? ఇక చెప్పలేము మేడం, మనకు ఆ గేట్లు బంద్ చేసినాక ఫ్లో అయినా వెళ్ళిపోతుంటది. రైట్, సో చూస్తున్నాం కదా, గేట్లు ఇప్పటికే తెరిచిన గేట్లు క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఉధృతి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు అని చెప్తున్నారు. మనకి ఇక్కడ మునుపెన్నడూ లేని విధంగా ఎంజీబీఎస్ ఇమ్లీబన్ ఏరియా, అఫ్జల్గంజ్ ఏరియా అంతా కూడా కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయి ఉన్న వాటర్ కావచ్చు, ఫ్లోట్ అవుతున్న వరద ఉధృతి కొనసాగుతున్న వాటర్ కావచ్చు, మనకి బస్ స్టాండ్లు అవతలకు కూడా మనకు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ జనాలతో నిండిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే జనరల్ లోకల్ బస్సులు తిరగటానికి కూడా వీలు లేనంతగా మనకి ఇక్కడ ఫ్లోటింగ్ అనేది కనిపిస్తూ ఉంది. రోడ్లన్నీ కూడా నదులను తలపించేలాగా, చెరువుల్ని తలపించేలాగా మనకు అనిపిస్తున్నాయి. ఇది మనం రెగ్యులర్ గా తిరిగే అఫ్జల్గంజ్ రూట్ ఇది. కానీ ఈ రూట్ ఏదో ఒక చెరువుల నుంచి ప్రయాణం చేస్తున్నామా, లేకపోతే ఏదో నదికి దగ్గరలో వాటర్ ఫ్లోటింగ్ దగ్గర నుంచి ప్రయాణం చేస్తున్నామా అన్నట్టుగా ఉంది. ఒకసారి విజువల్లో చూస్తే పాపం అమ్మాయిలు ఆ లగేజ్ తో ఇంత దూరం వరకు కూడా ఆ వాటర్ లో నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దారుణమైన సిచ్యువేషన్. గతంలో ఎప్పుడూ లేని విధంగా మనకి లేడీస్ కూడా దూర ప్రాంతాల నుంచి ఇటు వచ్చి రిటర్న్ వెళ్లే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వాళ్ళు కావచ్చు, చాలా ఘోరమైన సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. లగేజ్లతో వాళ్ళు పడుతున్న కష్టాలు ఇంత అంతా కాదనే చెప్పుకోవాలి. మనకు ఒకసారి విజువల్లో చూస్తే ఆటో వీల్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి ఆటో వరకు కూడా, ఆటో లోపల నుంచి వాటర్ వెళ్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి. ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలంతా కూడా కంప్లీట్ గా వరద నీటిలో మునిగిపోయి ఇటు ఎక్కడికక్కడ బస్సులు, ఆటోలు, మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయి చాలా దారుణమైన సిచ్యువేషన్స్ అయితే. అమ్మా ఇటు చేయి, ఇటు పట్టుకో, పడిపోతావమ్మా. సో ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా హారబుల్ గానే ఉందనే చెప్పుకోవాలి. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళంతా కూడా దూర ప్రయాణాలు, ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలకు హాలిడేస్ ఇవ్వటంతో ఇక్కడ నుంచి తమ సొంత ఊళ్ళకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి, మండే రోజు బతుకమ్మ ఉంది, బయటకి ఇట్లా ఊర్లకి సొంత ఊళ్ళకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక 2 days హాలిడేస్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇవాళ ఎంజీబీఎస్ క్లోజ్ అయిపోయి చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి. ఎంజీబీఎస్ నుంచి అసలు కంప్లీట్ గా బస్సులు క్లోజ్ చేసి ఆరంగఢ్, ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ రూట్స్ నుంచి కూడా బస్సులు నడుపుతున్నట్టుగా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు భయ్యా? మేము ఇక్కడ శామీర్పేట నుంచి వస్తున్నాం. లోపల బస్సులు లేవు కదా, ఎటు పోతున్నారు? లేవా? లేవు, తెలియదుగా మాకు. సో ఇది సిచ్యువేషన్ మనకి ఓవరాల్ గా ఎంజీబీఎస్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది. సో అమ్మ జాగ్రత్త. ఓవరాల్ గా ఎంజీబీఎస్ దగ్గర మొత్తం వరద నీటిలో ప్రయాణికులు అల్లాడుతున్నారని చెప్పుకోవాలి. లోపల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ నుంచి బయటకు వస్తున్న వాళ్ళని ఇటు ఈ కాలువను దాటించడానికి అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా ఎంజీబీఎస్ దగ్గర ఒక చెరువులను తలపించే విధంగా మనకి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి విజువల్లో చూస్తే బస్సు ఆగిపోయింది, బండి యాక్సిడెంట్ అయ్యి పడిపోయిన సిచ్యువేషన్. బస్సు డ్రైవర్ తో ఒక 2-wheeler పర్సన్ గొడవ పడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి మూమెంట్, ప్రతి మూమెంట్ కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. బండి ఇటు బస్కు తగిలి, ఇక్కడ ఆటోకు తగిలి బండి కింద పడిపోయింది. ఈ కంప్లీట్ ఈ వాటర్, ఈ రోడ్డు క్రాస్ చేయడానికి ఒక కాలువని తలపించేలాగా, ఒక చెరువును తలపించేలాగా మనకి ఇక్కడ వాటర్ ఉంది. కాబట్టి దీన్ని దాటి బయటికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎంజీబీఎస్ బయట మాత్రం పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయి. భోగి. థ్యాంక్ యూ రాధిక.